प्रवेशिका सत्य का स्वर पार्ट 6 चोरी और प्रायश्चित। पार्ट 6 का नाम चोरी और प्रायश्चित। स्वागत आपका पलनाडु हिंदी ट्यूशन। सत्य का स्वर पार्ट 6 का नाम चोरी और प्रायश्चित। चोरी मीन्स दొంగతనం, प्रायश्चित मीन्स पश्चातापम। ओके, चोरी और प्रायश्चित सारांश सुनो बच्चों। गांधी जी मांसाहार के समय और बाद के कुछ दूषणों का वर्णन करना उचित समझते हैं। గాంధీజీ మాంసాహారం తినడం వల్ల వచ్చే నష్టాలు లేదా వాటి యొక్క దోషణం అంటే దోషాలు ఏంటో అందరికీ తెలియచేయాలని గాంధీజీ నిర్ణయించుకున్నారు। వే యా తో వివాహ్ కే పెహలే కో హో యా బాద్ కే। మాంసాహారం తినడం వల్ల వచ్చే నష్టాలు అవి ఏంటి అంటే మ్యారేజ్కి ముందైనా జరగవచ్చు లేదా మ్యారేజ్ తరువాత అయినా జరగవచ్చు అని గాంధీజీ చెప్పారు। సెకండ్ पैराग्राफ। उनके एक रिश्तेदार की संगति से उन्हें सिगरेट पीने का शौक हुआ। रिश्तेदार అంటే బంధువు అన్నమాట। గాంధీజీకి తన బంధువుతో కలిసి సిగరెట్ తాగడం అంటే చాలా ఇష్టం। उनके चाचाजी को सिगरेट की आदत थी। చాచాజీ అంటే మేనమామ అన్నమాట। गांधीजी మేనమామ सिगरेट की बानिस అయిపోయాడు। पैसे न होने के कारण दोनों ने चाचाजी की सिगरेटों का फेंके जूठे हिस्सों को चुराना शुरू किया। గాంధీజీ మేనమామ సిగరెట్కు బానిస అవడంతో గాంధీజీ మేనమామ దగ్గర సిగరెట్ తాగడానికి డబ్బులు ఉండేవి కావు। అప్పుడు ఏం చేసేవాళ్ళంటే సిగరెట్ ఇంకో ఫెంకేంకే జూటే అంటే చాలామంది సగం తాగిన సిగరెట్లను పడేస్తారు కదా, అటువంటి సిగరెట్లను వాళ్ళిద్దరూ దొంగతనం చేసి వాళ్ళు కాల్చేసేవాళ్ళు, ఆ సిగరెట్లను తాగేవాళ్ళు। థర్డ్ पैराग्राफ। लेकिन ये झूठे टुकड़े भी हमेशा नहीं मिलते थे। కానీ ఈ సగం తాగిన సిగరెట్లు కూడా ఎప్పుడు వాళ్ళకి దొరికేవి కాదు, ఎప్పుడో ఒక్కొక్కసారి దొరుకుతుంటాయి అన్నమాట। इसलिए नौकरों की जेबों में से बीच बीच में एक आध पैसे चुराने लगे और सिगरेट पीने लगे। నౌకరేం అంటే ఎవరు? పని మనుషులు। ఆ నౌకర్ జోబులలో డబ్బులు దొంగతనం చేసి వీళ్ళిద్దరూ అప్పుడప్పుడు సిగరెట్లు కొనుక్కొని తాగేవాళ్ళు। एक बात उनके बड़ा दुखदायक जान पड़ा और बुरी लगा कि बड़ों की आज्ञा के बिना कुछ भी नहीं कर सकते। ఒకసారి ఒక చాలా బాధాకరమైన సంఘటన జరిగింది। और बुरी लगी कि बड़ों की आज्ञा के बिना कुछ भी नहीं कर सकते। కానీ ఆ పని చేయాలి అని అంటే అది పెద్దల అనుమతి లేనిది ఆ పని చేయలేరన్నమాట। आखिर परेशान होकर दोनों ने आत्महत्या करने का निश्चय किया। వీళ్ళిద్దరు ఇంకా ఆ బ్యాడ్ హ్యాబిట్స్కి అలవాటైపోయారని వాళ్ళిద్దరూ ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు। बाद में दोनों निश्चय किया कि राम जी के मंदिर के दर्शन करें और आत्महत्या की बात भूलकर शांति से रहे। సరే, ఆత్మహత్య చేసుకునే ముందు చివరిగా రామ్జీ మందిర్కి వెళ్దామని రామ్జీ మందిర్కి వెళ్ళారు। అక్కడ ఉన్న ప్రశాంతత, ఆ వాతావరణం చూసి వాళ్ళల్లో మార్పు వచ్చి ఆత్మహత్య చేసుకోవడం మర్చిపోయారు। నెక్స్ట్ पैराग्राफ। आत्महत्या ने करने के दृढ़ निश्चय का उनमें यह परिणाम हुआ कि झूठी सिगरेट पीने की, नौकरों के पैसे चुराने की और सिगरेट खरीद कर पीने की आदत ही जाती रही। గాంధీజీ ఆత్మహత్య చేసుకోవాలని చాలా దృఢంగా నిర్ణయించుకున్నారు। జూటీ సిగరెట్ పీనేకి, సిగరెట్ తాగడము మరియు పని మనుషుల జోబులో నుంచి డబ్బులు కొట్టేయడము ఇవన్నీ కొన్ని రోజులు జరిగాయి। బడే హోనే పర్ ఉన్హే కభీ సిగరెట్ పీనే కి ఇచ్చా తక్ నహీ హుయి। కానీ గాంధీజీ పెద్దయిన తర్వాత ఎప్పుడు సిగరెట్ తాగాలనే కోరిక మాత్రం కలగలేదు। వే సదా ఇస్ ఆదత్ కో జంగలీ గంధీ ఔర్ హానికారక్ మాన్నే లగే। వే సదా ఇస్ ఆదత్ కో జంగలీ అంటే ఈ సిగరెట్ తాగటము, ఈ చెడ్డ పనులన్నీ కూడా ఒక పెద్ద అడవితో పోల్చుకున్నారు। అడవి అంటే ఏంటి? అది చాలా డేంజర్ కదా, అట్లా। హానికారక్ మానే లగే, ఇంకా అది చాలా మనకి హాని చేస్తుంది అని భావించి వాళ్ళు ఆ పని చేయడం మానేశారు। నెక్స్ట్ पैराग्राफ।
सिगरेट पीने और नौकरों के पैसे चुराने के अपराध के सिवा चोरी का जो दूसरा अपराध गांधी जी से बन पड़ा। सिगरेट पीने और नौकरों के पैसे चुराने के अपराध के सिवाय चोरी का जो दूसरा अपराध गांधी जी से बन पड़ा। क्या हो गया वो दूसरा अपराध क्या है? देखो, सिगरेट पीने और నౌకరం के पैसे चुराने के अपराध। గాంధీజీ సిగరెట్లు తాగడము, నౌకర్ జేబులో నుంచి డబ్బులు కొట్టేయడము, ఇవే కాకుండా ఇంకా సివాయ్ చోరీగా జో దూసరా అపరాధ్, ఇంకొక పెద్దమైన ఘోరం చేశారంట. ఏంటది? గాంధీజీనే బంద్ పడా, అది గాంధీజీనే చేశారు. ఉసే వే అధిక్ గంభీర్ మాన్తే హై, అది చాలా పెద్ద నేరంగా మారిపోయిందనమాట. చాలా ఘోరమైన పని అది. చోరీ తీకి ఉన్కే మాంసాహారి బాయికే సోనేకి చుడి అంటే ఏంటి? బంగారంతో చేసినటువంటి కంకణాలన్నమాట. సోనేకి చుడీసే సోనా చురానేకి. ఈ మాంసాహారం తినే బ్యాచ్ ఒకటి ఉంది కదా, ఆ బ్యాచ్లో ఒక అతని చేతికి బంగారంతో చేసిన కంకణం ఉంటే ఆ కంకణాన్ని దొంగతనం చేశారు. యహ్ బాత్ గాంధీజీకో అసహా హో గయి. ఆ దొంగతనం చేసిన తర్వాత గాంధీజీ ఎందుకో అసహనానికి గురయ్యారనమాట. నేను ఈ విధంగా మారిపోయానా అని అనేసి గాంధీజీలో ఒక ఆలోచన వచ్చింది. ఆగే చోరీ నా కర్నేకి నిశ్చయిసే పితాజీకే సామ్నే స్వీకార్ కన్నా చాహా. నేను ఈ విధంగా తప్పులు చేశాను అని గాంధీజీ వాళ్ళ నాన్నగారు ముందు ఒప్పుకున్నారనమాట. లాస్ట్ పారాగ్రాఫ్. अंत में उन्होंने अपने पिताजी को एक पत्र लिखा. చివరిగా ఇంకా గాంధీజీ తన తప్పులు తెలుసుకొని వాళ్ళ నాన్నగారికి ఒక పత్రిక అంటే ఉత్తరం రాశారు. పత్ర में सारा दोष स्वीकार किया था और दंड मांगा था. ఆ లెటర్లో ఏమని రాశారంటే, గాంధీజీ చేసిన తప్పులన్నీ రాసి నేను చాలా తప్పు చేశాను, నాకు ఖచ్చితంగా కఠినమైన శిక్ష వేయాలి అని గాంధీజీ కోరుకున్నారు వాళ్ళ నాన్నగారి దగ్గర. పత్ర పడితే హీ పితాజీకో ఆంకోం సే బూందే టపక్కనే లగి. ఆ లెటర్ చదివిన వెంటనే గాంధీజీ వాళ్ళ నాన్నగారికి కళ్ళల్లో నుండి ఆంకోం సే బూందే అంటే కన్నీటి బిందువులు అనమాట, కన్నీటి బిందువులు వచ్చాయి. పితాజీకి పీడా కా అనుభవ్ కర్కే గాంధీజీ బీ రోయే. వాళ్ళ నాన్నగారి యొక్క బాధ, ఆ కన్నీటి బిందువులు గాంధీజీ కూడా గుర్తు తెచ్చుకొని ఏడ్చారు. మా నాన్నగారిని నేను ఇంత బాధ పెట్టాను అని. पिताजी के मुक्त बिंदुओं के प्रेम बाणों के बींदने के कारण गांधीजी शुद्ध हो गए. ముక్త బిందువు అంటే ఏంటి? ముక్త బిందువులు. గాంధీజీ వాళ్ళ నాన్నగారి యొక్క కన్నీటి బిందువులు ప్రేమ బాణంకే బీందినే అంటే ప్రేమ బాణాలుగా మారి శుద్ధ హోగయే. వాళ్ళ నాన్నగారి యొక్క కన్నీటి బిందువులు ప్రేమ బాణాలుగా మారి గాంధీజీలో మార్పు వచ్చింది. इस तरह के अहिंसात्मक दंड का अनुमान करना हर आदमी की शक्ति से पर है. అహింసాత్మక దండ్ కా అనుమాన్ కర్నా హర్ ఆద్మీ కి శక్తి సే పరే హై. అంటే ఇక అహింసాత్మక దండన, ఈ శిక్ష శక్తికి మించిన పని అన్నమాట. తన తప్పుని తను తెలుసుకొని గాంధీజీలో ఎంతో మార్పు వచ్చింది. चोरी और प्रायश्चित टिप्पणी सुनो बच्चों. टिप्पणी का नाम अहिंसा का पदाय पाठ అంటే అహింస యొక్క ముఖ్యమైన పాఠం. सब्सटेंस लेसन ऑफ नॉन वायलेंस. फर्स्ट पैराग्राफ. गांधी जी को एक रिश्तेदार के संग सिगरेट पीने का शौक हुआ. గాంధీజీకి తన బంధువుకి సిగరెట్లు తాగడం అంటే చాలా ఇష్టం అనమాట. दोनों ने चाचा जी की सिगरेटों के फेंके झूठे हिस्सों का चुराकर सिगरेट पीना शुरू किया. వాళ్ళిద్దరి దగ్గర సిగరెట్లు కొని తాగడానికి డబ్బులు లేక రోడ్ల మీద సగం తాగిన సిగరెట్లు పడేస్తారు కదా, ఆ సిగరెట్లను ఏరుకొని ఆ సిగరెట్లు తాగేవాళ్ళు. నౌకరోं की जेबों से पैसे चुराने लगे. ఆ సిగరెట్లు తాగడం కోసం వాళ్ళు నౌకర్ జోబులో నుంచి డబ్బులు కొట్టేసేవాళ్ళు. నౌకర్ అంటే పని మనుషులు అనమాట. అంతిమే दोनों ने परेशान होकर आत्महत्या करने का निश्चय किया. చివరిగా వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకొని ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. జంగల్ మే ఘూమ్ ఘూమ్ కర్ దుతరే కే బీచ్ లాయే. దుతరే కే బీచ్ అంటే ఉమ్మెత్త చెట్టుకి కాయలు వస్తాయి కదా, ఆ కాయల్లో ఉండే ఇత్తనాలు అనమాట. బీజ్ అంటే ఇత్తనాలు.
దుతరేకే బీజ్ అంటే ఆ ఉమ్మెత్తకాయలో ఉండేటటువంటి ఇత్తనాలు తీసుకొని వచ్చారు. అవి తింటే చనిపోతారనమాట. లేకిన్ ఉన్హే ఉసే ఖానేకి హిమ్మత్ నహీ హుయి. కానీ వాళ్ళు ఆ ఇత్తనాలు తినడానికి వచ్చేటప్పటికి అవి తినలేక ఆగిపోయారు. एक बार उन्होंने 25 रुपये के फंस चुकाने के लिए अपने मांसाहारी भाई के सोने के खड़े से तोला भर कटवाया और खस चुकाया. ఒకసారి 25 రూపీ అంటే 25 రూపీస్ అనమాట. 25 రూపీస్ మాంసాహారం తినే ఆ బ్యాచీలో ఒక ఫ్రెండ్కి బంగారపు కడియము ఉంటే ఆ కడియం నుండి ఒక తీగను దొంగతనం చేసి ఆ తీగను అమ్ముకొని ఆ అప్పు తీర్చారు. गांधी जी ने अपने पिताजी से अपने सारे दोष स्वीकार करने का निश्चय किया. గాంధీజీ తన తప్పులన్నీ తెలుసుకొని తన తండ్రికి తన తప్పుల్ని తెలియజేయాలని నిర్ణయించుకున్నారు. బైకే मारे एक पत्र में अपने किए सारे दोष लिखे और अपने पिताजी के हाथ में पत्र दिया. గాంధీజీ భయంతో ఇక వాళ్ళ నాన్నగారికి చెప్పలేక మొత్తం ఒక ఉత్తరం లాగా రాసి తన తండ్రి గారి చేతిలో పెట్టారు. ఉన్హోంనే పత్ర పడా. వాళ్ళ నాన్నగారు ఆ ఉత్తరం చదివారు. తనీక్ దేర్ కే లియే అపని ఆంఖే మూంది పత్ర ఫాడ్ ఢాలా ఔర్ లేట్ గయే. గాంధీజీ వాళ్ళ నాన్నగారు ఆ ఉత్తరాన్ని చదివి కాసేపు కళ్ళు మూసుకొని బాధపడి తర్వాత ఆ ఉత్తరాన్ని ఫాడ్ ఢాలా ఔర్ లేటే గయే అంటే ఆ ఉత్తరాన్ని చింపి పడేశారనమాట. చింపి పడేసి కాసేపు సైలెంట్గా అట్లా కూర్చున్నారు. గాంధీజీ పితాజీకి పీడా కా అనుభవ్ కర్కే ఖూబ్ రోయే ఔర్ శుద్ధ్ హో గయే. గాంధీజీ మొత్తం ఇంకా అనుభవించారన్నమాట. తన తండ్రి బాధపడుతున్నట్టు తన తండ్రి బాధని తను బాధగా స్వీకరించి గాంధీజీ తను కూడా ఏడ్చాడు. యహి అహింస కా పదాయ్ పాటుతా. వాళ్ళ నాన్న యొక్క కన్నీరు గాంధీజీలో ఎంతో మార్పు వచ్చింది. ఇదే అహింస యొక్క సారాంశము. ఓకే స్టూడెంట్స్, ఈ లెసన్ మొత్తం విన్న తర్వాత లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టూడెంట్స్.